నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వసుంధర కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయితలు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రచించిన సంసారంలో సరిగమలు అనే ఒక చక్కటి సస్పెన్స్ కథను విందామండి. ఈ కథ 1980వ సంవత్సరంలో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఏమిటండి అలా ఉన్నారు అంది శాంతాదేవి. గోవిందరావు బదులివ్వకుండా భార్యకు ఓ కాగితం అందించాడు. డియర్ గోవిందరావు, ఎంతో సంతోషంగా ఉన్నావు కదూ. నువ్వు జీవితాంతం అవమానపడే సంఘటన అతి కొద్ది రోజుల్లోనే జరగనున్నది. సిద్ధపడు అని ఉంది ఆ కాగితం మీద. ఆ కాగితం చదివి, ఏమిటండి ఇది, ఎవరు రాశారు అడిగింది శాంతాదేవి. పోస్టులో వచ్చింది. ఈ హెచ్చరిక ఎవరు ఎందుకు పంపారో నాకు తెలియటం లేదు. నా మనసు కీడును శంకిస్తోంది అన్నాడు గోవిందరావు. గోవిందరావు ఆ ఊళ్ళో అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న పెద్ద మనిషి. అతడికి ఊళ్ళో ఓ పుస్తకాల షాపు, కోళ్ల ఫారం ఉన్నాయి. స్వగ్రామంలో 10 ఎకరాల భూమి, ఓ చిన్న డైరీ ఫారం ఉన్నాయి. భార్యాభర్తలిద్దరి పేరున డిపాజిట్లు 3 లక్షలకు దాటాయి. ఇంకా కొత్త వ్యాపారాల్లో అడుగు పెట్టాలని ఆయన అనుకుంటున్నాడు. గోవిందరావుకు పెళ్ళై 6 ఏళ్లు దాటింది. 2 అమ్మాయిలు. రెండోసారి కాన్పు కష్టమైతే భార్యకు ఆపరేషన్ చేశారు. అందువలన మరి పిల్లలు పుట్టే అవకాశం లేదు. తన పిల్లలంటే గోవిందరావుకు ప్రాణం. అతగాడి వయసు 30 దాటింది. శాంతాదేవి వయసు 25కి మించలేదు. పెద్ద కూతురు 4 ఏళ్లది, రెండో కూతురు 2 ఏళ్లది. వాళ్ళింట్లో సామాన్యుడు కలగనే వస్తువులన్నీ ఉన్నాయి. నిజానికి మహారాజుల కంటే, అష్టైశ్వర్యవంతుల కంటే గోవిందరావు వంటి వాళ్లే అదృష్టవంతులు. అతడు భాగ్యవంతుల్లో సామాన్యుడు. అందువల్ల సామాన్యుల్లో భాగ్యవంతుడిగా బ్రతకగలుగుతున్నాడు. అతడి చుట్టుపక్కల ఉన్న వారందరికీ అతడొక మహా అదృష్టవంతుడిలా కనపడతాడు. చాలామంది అతడి ఇంటికి వచ్చి వెళ్లే అవకాశం ఉంది. ఈ విధంగా అతడి సంపదను సామాన్యులు చూసే అవకాశం ఉంది. మరీ గొప్ప వాళ్ళ ఇంటికి సామాన్యులు వెళ్ళి చూసే అవకాశం ఉండదు కదా. అలాంటి అదృష్టవంతుడు గోవిందరావుకి ఇప్పుడు ఇలాంటి ఉత్తరం వచ్చింది. ఏ దరిద్రపు వెధవకి కన్ను కుట్టిందో ఏమో అంది శాంతాదేవి బాధగా. రాసింది ఎవరో తెలిస్తే ఏ బాధ లేదు, కానీ ఎలా తెలుసుకునేది అన్నాడు గోవిందరావు. ఎవరైనా డిటెక్టివ్ని కలుసుకుంటే అంది శాంతాదేవి. డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన చాలా ప్రశ్నలు అడుగుతాడు. మనతో విరోధం ఉండే అవకాశం ఎవరెవరికి ఉందో చెప్పమంటాడు. ఆ విషయం తెలిస్తే మనమే అన్నీ ఊహించుకోవచ్చు. ఆ డిటెక్టివ్ కాస్త చేతకాని వాడయ్యాడంటే అనవసరంగా ఏ కావలసిన వాడి దగ్గర మాట జారి అయిన వాళ్ళతో చెడిపోయేలా కూడా చెయ్యొచ్చు అన్నాడు గోవిందరావు. అయితే ఏం చేస్తారండి? ప్రస్తుతానికి ఎవరో సరదాకి రాశారని సరిపెట్టుకుందాం, అంతకంటే ఏం చేయగలం అన్నాడు గోవిందరావు నిట్టూరుస్తూ. రేపే ఉమ పుట్టినరోజండి అంది శాంతాదేవి. ఉమ గోవిందరావు పెద్ద కూతురు. రెండో దాని పేరు రమ. అవును, అందుకు ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయిగా అన్నాడు. దానికి 4 నుండి 5 వస్తున్నాయి. అందుకని ఈసారి ఎక్కువ మందిని పిలుద్దామని అనుకుంటున్నాను అంది శాంతాదేవి. శాంత, నువ్వు నా అర్ధాంగివి. నీకు నాపై సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. నువ్వేమంటే నేను కాదన్నాను అన్నాడు. మీరు భర్తగా లభించటం నా అదృష్టం. మన ఈ అదృష్టం కలకాలం ఇలాగే ఉండాలన్నది నా కోరిక అంది శాంతాదేవి భర్త జుట్టులోనికి వేళ్ళు పోనిస్తూ. పిల్లలు నిద్రపోయారా అన్నాడు. ఇంతసేపా? 8 దాటాక ఒక్క క్షణం కూడా మెలకువగా ఉండలేరు వాళ్ళు అంది. గోవిందరావు వాచి చూసుకుని ఆవలించి 9:30 అయింది అన్నాడు. ఏం, మీకు నిద్ర వస్తుందా అంది శాంతాదేవి నవ్వుతూ. నిద్ర రావటం లేదు, కానీ పడుకోవాలని ఉంది అన్నాడు. ఆమె బొగ్గలు ఎర్రబడ్డాయి. మీకింకా చిన్నతనం పోలేదు అంది. నీకు ముసలాళ్ళలా కనపడుతున్నానేమో, కానీ నేను ఇంకా చిన్నవాణ్ణే మరి అన్నాడు గోవిందరావు నవ్వుతూ. ఆ మాటలకు శాంతాదేవి బుగ్గల ఎరుపు ఇంకా ఎక్కువైంది. ఇంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడయింది. ఎవరో తలుపు తడుతున్నారండి అంది. ఈ సమయంలో నిన్ను వదిలి వెళ్ళి తలుపు తీయలేను అన్నాడు. పోనీ నేను వెళ్ళి తలుపు తీస్తాను అందామె. అప్పుడు మాత్రం నిన్ను వదిలి ఉండగలనా? అయినా బుద్ధి లేని వెధవలు ఇంత రాత్రి వేళ యువ దంపతుల ఇంటి తలుపు తాడతారా ఎవరైనా అన్నాడు గోవిందరావు చిరాగ్గా.
తలుపు మళ్ళీ చప్పుడయింది. మోటి వెధవల్లా ఉన్నారు, వాళ్ళకి కాలింగ్ బెల్ కూడా కనపడుతున్నట్లు లేదు. విసుక్కుంటూ లేచి వెళ్ళాడు గోవిందరావు. అతడు తలుపు తీసేసరికి ఇద్దరు యువకులు కనపడ్డారు. వారు అతను అనుకున్నంత మోటుగా లేరు. గోవిందరావు ఉన్నాడా? అడిగాడు వాళ్ళల్లో ఒకడు. ఆ పలకరింపుకు చిరాకు పడుతూ నేనే గోవిందరావుని అన్నాడు. వెంటనే యువకులిద్దరూ చటుక్కున లోపలికి అడుగుపెట్టారు. ఒకడు వెంటనే తలుపు వేసి ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాం అన్నాడు. ఏయ్, ఎవరు మీరు అన్నాడు గోవిందరావు కంగారుగా. మా ఉత్తరం అందలేదా అన్నాడు యువకుడు విసుగ్గా. ఏ ఉత్తరం? డబ్బుతో ఒంటికి బాగా కొవ్వెక్కింది కదూ, చిన్న చిన్న ఉత్తరాలు నీ మీదేం పనిచేస్తాయిలే అని ఆ యువకుడు నవ్వి, నువ్వు చాలా సంతోషంగా ఉంటున్నావు, జీవితాంతం కుమిలి కుమిలి బాధపడే స్థితికి నేను దిగజార్చటం మా ఆశయం అన్నాడు. ఆ ఉత్తరం రాసింది మీరా? ఎవరు మీరు? నేను మీకేం అపకారం చేశాను? నాకేం అర్థం కావటం లేదు అన్నాడు గోవిందరావు. ప్రస్తుతానికి నీకు మా పేర్లు అనవసరం, సులభంగా ఉంటుంది కాబట్టి నన్ను నెంబర్ 1 అని, ఈ నా మిత్రుడిని నెంబర్ 2 అని వ్యవహరించు అన్నాడు ఒక యువకుడు. గోవిందరావు చటుక్కున్న 2 అడుగులు వెనక్కి వేసి వేగంగా అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళబోయాడు. నెంబర్ 1 ఒక్క ఉదుటిని వెళ్ళి గోవిందరావుని చేయి పట్టుకుని, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, మా ఇద్దరి దగ్గర రివాల్వర్లున్నాయి. ఈ క్షణం నుంచి మీ ఇంట్లో ఎవరో ఒకరు మా నెంబర్ 2 కంట్రోల్లో ఉంటారు. నేను ఇల్లంతా తిరుగుతూ ఉంటాను అంటూ రివాల్వర్ తీసి అతడికి గురిపెట్టాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన శాంతాదేవి ఆ దృశ్యం చూసి కెవ్వుమని అరిచింది. నీ భార్యను అరవద్దని చెప్పు అన్నాడు నెంబర్ 1. నువ్వు అరవకే బాబు అన్నాడు గోవిందరావు. గుడ్, మనం ఇప్పుడు అలా సోఫాల్లో కూర్చొని ముందు కార్యక్రమం చర్చిద్దాం. నీ భార్య సమయానికే వచ్చింది, అందరం కలిసే మాట్లాడుకుందాం అన్నాడు నెంబర్ 1. అంతా వెళ్ళి అక్కడున్న సోఫాల్లో కూర్చున్నారు. వచ్చిన వాళ్ళెవరో గోవిందరావు భార్యకు చెప్పాడు. శాంతాదేవి ఆ ఆగంతకుల వంక బెంగగా భయంగా చూసింది. మేము ఈ ఇంట్లో రేపు రాత్రి 10 గంటల వరకు ఉంటాం అన్నాడు నెంబర్ 1. రేపు మన ఉమ పుట్టినరోజండి అంది శాంతాదేవి. ఆ విషయం మాకు తెలుసు, అది మాకు ముఖ్యమైన అవకాశం, అందుకే ఈరోజు రాత్రి ఇక్కడికి వచ్చాం అన్నాడు నెంబర్ 1. ఏమిటి మీ పని అంది శాంతాదేవి. అది చెప్తే నీకు ఈ క్షణం నుంచి నిద్ర పట్టదు. సమయం వచ్చినప్పుడే ఆ వివరాలు చెప్తాను. ప్రస్తుతానికి తక్షణ కర్తవ్యం తేలుద్దాం అన్నాడు. ఎలాగూ మాకు ఈ క్షణం నుంచి నిద్ర పట్టదు, మీరెందుకు వచ్చారో ఇప్పుడే చెప్పేయండి, మా గుండెలు అదిరి చేస్తున్నాం అన్నాడు గోవిందరావు. మేమిద్దరం మీ ముఖ్య బంధువులం. పుట్టినరోజు అని మమ్మల్ని మీరు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అది రేపు ఎవరైనా మా గురించి అడిగితే మీరెవరికైనా చెప్పాల్సింది. అది రేపటి సంగతి. మరి ఈరోజు సంగతి ఏమిటంటే అని నెంబర్ 1 తన మిత్రుడి పక్క చూసి కన్నుగీటాడు. నెంబర్ 2 నవ్వి, మీ భార్యాభర్తలిద్దరూ వేరువేరు గదుల్లో పడుకోవాలి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇద్దరికి చెరొకరు కాపలా ఉంటాం ఈ రాత్రి అన్నాడు. శాంతాదేవి భయం భయంగా భర్త వంక చూసింది. గోవిందరావు కూడా ఏమనాలో తోచినట్లు లేదు. వయసులో ఉన్న భార్యను ఒంటరిగా మరొక యువకుడితో వదిలిపెట్టడానికి ఏ భర్త అంగీకరిస్తాడు? మేము పిచ్చి పిచ్చి వేషాలు వేయమని మాటిస్తున్నాము అన్నాడు గోవిందరావు. నెంబర్ 1 కాసేపు ఆలోచించి, సరే అయితే మీరు విడివిడిగా పడుకోవాలి. మీ గదిలో నేను పడుకుంటాను, నా మిత్రుడు బయట పడుకుంటాడు అన్నాడు. అదే ఓ పెద్ద రిలీఫ్ అన్నట్లుగా శాంతాదేవి నెట్టూర్చింది. నెంబర్ 2, నువ్వు టెలిఫోన్ కనెక్షన్ తీసేసి పడుకో, గదిలో వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, గది బయట నువ్వు చూసుకుందు గాని అన్నాడు నెంబర్ 1 తన మిత్రుడితో. తెల్లవారుజామున 5 గంటలకు కాలింగ్ బెల్ మోగింది. శాంతాదేవి చటుక్కున లేచి కూర్చుని, వంట ఆవిడ కామమై ఉంటుంది అంది. అప్పుడు నెంబర్ 1 మెలకుగానే ఉన్నాడు. ఇంకా ఎవరెవరు వస్తారు ఇంటికి అన్నాడు. ఆమె చెప్పిన ప్రకారం ఒక ఆడ, 2 మగ, మొత్తం 3 పనివాళ్ళు వస్తారు ఇంకో గంటలో. సరే, నువ్వు వెళ్ళి పనులు చూసుకో, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ రోజల్లా నీ భర్త ఈ గదిలో నాకు బందీగా ఉంటాడు. ఇతరులు ఎవ్వరూ ఈ గదిలోకి రాకూడదు అన్నాడు నెంబర్ 1. ఆ గదిలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. శాంతాదేవి తలుపులు తీసుకుని బయటికి వెళ్ళింది. కాస్త దూరంలో ఉండి గది వంకే గమనిస్తున్న నెంబర్ 2ను చూసి ఆమె కలవరపడింది. తానే వెళ్ళి తలుపు తీసింది. మామూలుగా అయితే మళ్ళీ వెళ్ళి నిద్రపోయేది.
కానీ నెంబర్ 1 ఉన్న ఆ గదిలోకి మళ్ళీ వెళ్ళటానికి ఆమెకు మనస్కరించలేదు. ఆ యువకులిద్దరూ ఎవరో, ఏం చెయ్యనున్నారో ఆలోచనలకు అంతుపట్టక ఆమె దిగులుగా ఉంది. నెంబర్ 2 అనుక్షణం ఇల్లంతా కలే తిరుగుతూనే ఉన్నాడు. నెంబర్ 1 గోవిందరావు ఆ గదిలో చిక్కుబడి ఉన్నారు. అందరికీ కాఫీలు, టిఫిన్లు అందాయి. నెంబర్ 1 ఇడ్లీలోకి చట్నీ రుచిని చూసి మెచ్చుకుంటూ, అనుభవిస్తున్నావు మజా అన్నాడు. అయినా ఇంకెంతసేపులే, రాత్రికి నువ్వు ఏడుస్తూ ఉంటావు అన్నాడు మళ్ళీ. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు అన్నాడు గోవిందరావు. సమయం రాగానే చెప్తాను అన్నాడు నెంబర్ 1. కుటుంబ సభ్యులు దిగులుగా ఉన్నప్పటికీ ఇంట్లో హడావుడి ప్రారంభమవుతోంది. 8 అయ్యేసరికల్లా గోవిందరావు వ్యవహారాలు చూసే మేనేజర్ కిరణ్ వచ్చి గోవిందరావును చూడగోరాడు. నీకేం కావాలో నాకు చెప్పు, అన్నీ నేను చూస్తాను అంది శాంతాదేవి. సార్తో ఒకసారి మాట్లాడాలి అన్నాడు కిరణ్. ఆయన ఇంట్లో లేరు అన్నాడు నెంబర్ 2. శాంతాదేవి అప్రయత్నంగా అతడి వంక చూసింది. నెంబర్ 2 రమను ఎత్తుకుని ముద్దులాడుతున్నాడు. కానీ అతడి కళ్ళల్లో రమను చంపే క్రౌర్యం ఆమె మాత్రమే చూడగలిగింది. కిరణ్ శాంతాదేవిని నొక్కించలేదు. ఏర్పాట్లు చేయటానికి డబ్బు కావాలి అతడికి. ఆ విషయం చెప్పగానే అతడు అడిగిన డబ్బిచ్చి పంపించింది శాంతాదేవి. గోవిందరావు తన బెడ్రూంలోనే భోంచేశాడు. కొత్త బట్టలు వేసుకువచ్చిన కూతురు చేత శాంతాదేవి ఆయనకు ఆ గదిలోనే దండం పెట్టించింది. పుట్టినరోజు ఉమది. సాయంత్రం మా ఇంటికి అందరూ ముఖ్యులు వస్తారు. ఆ సమయంలో నేను కూడా బయట ఉండి అందరినీ పలకరించాలి. అందుకు అభ్యంతరం ఏమిటి అన్నాడు గోవిందరావు. మాకే అభ్యంతరం లేదు. నువ్వు బయటికి వెళితే గదిలో నీ భార్యను వదిలిపెట్టాలి. ఆడదాన్ని ఒంటరిగా నాతో వదలటానికి భయపడుతున్నావు కాబట్టి నేను నిన్ను ఇక్కడ ఉండమన్నాను అన్నాడు నెంబర్ 1. ఉమా మా ఇద్దరి కూతురును, మేమిద్దరం బయట ఉండాలి అన్నాడు గోవిందరావు. అలా కుదరదు అన్నాడు నెంబర్ 1. ఎందుకని? ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్నాడు అతను గోవిందరావుని, శాంతాదేవిని ఇద్దరిని ఉద్దేశించి. భార్య భర్తలిద్దరూ చెవులు రెక్కించారు. సాయంత్రం మీ ఇంట ముఖ్యులందరూ చేరాక వేడుక మధ్యలో ఒక మనిషి అక్కడికి వస్తాడు. అతడి చేతిలో 7 ఏళ్ల కుర్రాడు ఉంటాడు. ఆ వ్యక్తి చెప్పిన కథను శాంతాదేవి నిజంగా అంగీకరించాలి. అంగీకరించని పక్షంలో ఇక్కడ గోవిందరావు చచ్చిపోతాడు. తర్వాత శాంతాదేవి పిల్లలు కూడా చచ్చిపోతారు. అందుకోసమే మీ దంపతులను వేరువేరుగా ఉంచుతున్నాం అన్నాడు నెంబర్ 1. ఏమిటా వ్యక్తి చెప్పే కథ అడిగాడు గోవిందరావు. ఆ వ్యక్తి పేరు గోపీనాథ్. అతడు శాంతాదేవిని ఒకప్పుడు ప్రేమించాడు. శాంతాదేవి కూడా అతన్ని ప్రేమించింది. మనసు, తనువు కూడా గోపీనాథ్కు అర్పించింది. ఏమండి ఇవేం మాటలు అరిచినట్లుగా అంది శాంతాదేవి. అలా అరిచి కాసేపు నటించినా పర్వాలేదు, కానీ తర్వాత ఇది నిజమని నలుగురు ముందు ఒప్పుకోవాలి. గోపీనాథ్, శాంతాదేవి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈలోగా గోవిందరావు శాంతాదేవిని చూసి పెళ్ళాడాలనుకున్నాడు. గోవిందరావు ఆస్తిపాస్తులు చూసి శాంతాదేవి తల్లిదండ్రులు మోజుపడ్డారు. వారి మాట కాదనలేక శాంతాదేవి కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంది. ప్రియురాలి మనసు మారిపోగానే గోపీనాథ్ దెబ్బతిన్నాడు. కానీ అతడు శాంతాదేవి సుఖాన్ని కోరుకున్నవాడు. అందువలన ఆమె జీవితంలో నుంచి నిష్క్రమించదలిచాడు. అయితే అప్పటికే శాంతాదేవి 3 నెలల గర్భవతి. అబార్షన్ చేయిస్తే ప్రాణ ప్రమాదమని గోపీనాథ్ శాంతాదేవి తల్లిదండ్రుల్ని ఒక కోరిక కోరాడు. రహస్యంగా శాంతాదేవికి పురుడు పోయించి పుట్టిన బిడ్డను తనకు అప్పగించాలి. శాంతాదేవికి గుర్తుగా ఆ బిడ్డను పెంచుకుని చరమ జీవితం గడపాలనుకున్నాడు అతను. అబద్ధం, అంత అబద్ధం, ఏమిటి మాటలు అరిచింది శాంతాదేవి. ఈ అబద్ధాన్ని నిజం చేయగల శక్తి నీకుంది, చెయ్యాలి కూడా. గోపీనాథ్ తన బిడ్డని ఇంతకాలం పెంచాడు. అతడికి జీవితం అంటే విరక్తి కలిగింది. సన్యాసుల్లో కలిసిపోవాలనుకుంటున్నాను. శాంతాదేవికి ఎలాగో ఇంకా పిల్లలు పుట్టరు, ఆమెకు మగపిల్లలు లేరు. ఈ బిడ్డను ఆమెకు అప్పగించి వెళ్ళిపోవాలని వచ్చాడు అతడు. శాంతాదేవి ఏడుస్తూ, నేను చచ్చిపోమ్మన్నా చచ్చిపోతాను, కానీ ఈ అబద్ధం నిజమని చెప్పలేను, ఈ అవమానంతో బ్రతకలేను అంది. నీ భర్త విశాల హృదయుడు, అతడికి నిజం తెలుసును. మేము మీ ఇద్దరి మధ్య కలతలు సృష్టించడం లేదు. పచ్చగా ఉన్న మీ ఇద్దరిని 10 మందిలో నవ్వుల పాలు చేయటమే మా ఉద్దేశం. మా తాలూకు పిల్లవాడు మీ ఇంటి బాబు కావటం మా ఆశయం. ఆ బాబును మీరు నిజంగానే కన్న కుర్రాడిలా పెంచి పెద్ద చేయాలి. వాడికి ఏ చిన్న ప్రమాదం సంభవించినా
మీ పిల్లలకు కూడా ప్రమాదం అన్నాడు నెంబర్ వన్. ఇది అన్యాయం. ఒక హిందూ స్త్రీని దుశ్శీలవతినని అంగీకరించమనటం దారుణం. తను శీలవతినని అందరినీ నమ్మించడం కోసం అగ్ని ప్రవేశం చేయటానికి కూడా సిద్ధపడింది సీత. అలాంటి దేశంలోని స్త్రీని ఇలాంటి పనికి బలవంత పెట్టడం నేను అంగీకరించను అన్నాడు గోవిందరావు. నువ్వు అంగీకరిస్తావని నేను అనుకోవటం లేదు. ఆ విషయం నేను పట్టించుకోదలచనూ లేదు. మేము చెప్పినట్లు చేయాలంతే. లేని పక్షంలో నువ్వు చావాల్సిందే అన్నాడు నెంబర్ వన్. సుమారు గంటసేపు అక్కడ చర్చ జరిగింది. ఆ గంటసేపట్లోనూ నెంబర్ వన్ పట్టుదల ఎంత గట్టిదో ఆ దంపతులు ఇద్దరూ తెలుసుకోగలిగారు తప్ప ఇంకే ప్రయోజనమూ కనపడలేదు. చిట్ట చివరకు గోవిందరావు శాంతాదేవిని అందుకు ఒప్పించక తప్పలేదు. వీళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోకపోతే నేను చస్తాను, మన పిల్లలు చస్తారు, ఆ తర్వాత నువ్వు చస్తావు. సమస్యలను తర్వాత ఏదో ఒక విధంగా పరిష్కరించుకోవచ్చును. ముందు మన ప్రాణాలు రక్షించుకోక తప్పదు అన్నాడు గోవిందరావు. ఈలోగా శాంతాదేవి ఏదైనా అఘాయిత్యం చేయటానికి వీల్లేదు. నెంబర్ టూ రోజల్లా రమను ఎత్తుకునే ఉంటున్నాడు. తన ప్రాణాలనైనా త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది, కానీ ఏ తల్లి తన బిడ్డ ప్రాణాలు తీయటానికి అంగీకరించదు. ఎంత ఉత్సాహకరమైన ఉమ పుట్టినరోజు ఆ దంపతుల మనసుల నిండా విషాదం నింపింది. గోవిందరావు తల పట్టుకుని కూర్చున్నాడు. శాంతాదేవి కూర్చొని ఏడుస్తోంది. అది అర్ధరాత్రి 1 సమయం. నిద్రపోతున్న ఇద్దరు ఆడపిల్లలకి కాస్త దూరంగా ఒక 10 ఏళ్ల పిల్లవాడు కూడా నిద్రపోతున్నాడు. ఏడవకు శాంత అన్నాడు గోవిందరావు అన్వయంగా. నేనింక వీధిలోకి వచ్చేది ఎలాగండి అంది శాంతాదేవి ఇంకా ఏడుస్తూనే. శాంత, మనకు డబ్బు ఉంది. డబ్బు ఎలాంటి మచ్చలనైనా తొలగిస్తుంది. నీకు మరీ అంత అవమానంగా ఉంటే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అన్నాడు గోవిందరావు. కానీ మన పెళ్ళయి 6 ఏళ్ళయింది. ఈ 10 ఏళ్ల కుర్రాన్ని నా బిడ్డగా ఎలా చెప్పుకోనండి? వాడిని చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. వీడు మన ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంటుంది. నేను చెయ్యని పాపాన్ని కల్పన అనటానికి వీలు లేకుండా ఎదురుగ్గా ఉన్న వీడి గురించి నలుగురికి నేనేం సంజాషి ఇచ్చుకోవాలి? శాంతాదేవి ఏడుపు ఆపకుండానే అంది. గోవిందరావు భార్యను సమీపించి దగ్గరగా తీసుకుని, ఏడవకు శాంత. కష్టమో నష్టమో అవమానమో దుఃఖమో ఏదో ఒకటి ఇద్దరం కలిసే భరిద్దాం అన్నాడు. నేను బ్రతకలేనండి, చచ్చిపోతాను అంది. సాయంత్రం నలుగురు ముందు ఆ భయంకర విషయం ఆమె అంగీకరించగానే అక్కడ పెద్ద సంచలనం కలిగింది. చాలామంది ఆమెను అసహ్యించుకుని అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయారు. కొంతమంది ఆమె ముఖం మీదే నవ్వుకున్నారు. కొందరు మగవాళ్ళు ఆమెకు వినపడేలా ఆమె గురించి అసభ్యంగా మాట్లాడుకున్నారు. భర్త పక్కన లేకుండా పార్టీ బాగానే ఏర్పాటు చేసింది. ఆడాళ్లను వదిలేసి ఒక మగాడనే పిలిస్తే ఇంకా బాగుండేది కదా. శాంతాదేవి అప్పుడే ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆమె ఏడుపు ఎవరిలోనూ జాలి పుట్టించలేదు. చాలా త్వరగానే ఆ వేడుక ముగిసింది. 7 ఏళ్ల కుర్రాడిని అక్కడే వదిలేసి గోపీనాథ్ ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆ పాత్ర నటించిన వ్యక్తి ఎవరో కానీ తన పాత్ర పోషణ అత్యద్భుతంగా చేశాడు. అందరికీ అతడి గాథ వినగానే అతనిపైన జాలి, ఆమెపైన అసహ్యమో కలిగాయి. ఆ 7 ఏళ్ల కుర్రాడు తల్లి ప్రేమ కోసం తప్పించిపోతున్నాడట. వాడిపై కూడా అక్కడ చేరిన వారందరికీ సానుభూతి కలిగింది. అంతా వెళ్ళిపోయాక ఇంట్లో శాంతాదేవి మాత్రమే మిగిలాక నెంబర్ 1, 2 ఇద్దరూ వెళ్ళిపోయారు. వెళ్లే ముందు ఆ పిల్లవాడి గురించి మరీ హెచ్చరించారు. ఇప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మన మీద ఎవరు ఎందుకు పగబట్టారో తెలుసుకోవాలి. ఇందుకు మనం ఎన్నో విషయాలు చర్చించాల్సి ఉంది అన్నాడు గోవిందరావు. కాసేపటికి శాంతాదేవి మామూలు మనిషి అయింది. అప్పుడు గోవిందరావు నెమ్మదిగా, నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. పెళ్లికి ముందు నువ్వెవరినైనా ప్రేమించటం కానీ నిన్నెవరైనా ప్రేమించటం కానీ జరిగిందా అడిగాడు. శాంతాదేవి కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లాయి. అదిగో, నేను అనుమానించిందంతా అయింది. మీలో అప్పుడే అనుమాన బీజాలు నాటుకున్నాయి అంది. నిన్ను అనుమానిస్తే నేను మూర్ఖుణ్ణే అవుతాను. నా ప్రశ్నను అర్థం చేసుకోకపోతే నువ్వు మూర్ఖురాలి అవుతావు. పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమిస్తే అదొక పెద్ద తప్పు అనుకునే సంస్కార విహీనుణ్ణి కాను నేను అన్నాడు గోవిందరావు. పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకునే వరకు పరాయి మగవాడి ఊహ కూడా నా మనసులో మెదల్లేదు అందామె. ఆ మాటలకు చెలించిపోయాడు గోవిందరావు.
నన్ను క్షమించు శాంత. నేను నిన్ను శంకించటం లేదు. నువ్వు పునీతలలో పునీతవు. ఇప్పుడు నాకున్న వ్యాధులన్నీ ఈ కుర్రాడి గురించే. వీడెవరో మనకు తెలియదు. ఎవరి తాలూకు వాడో తెలిస్తే దాన్ని బట్టి మన మీద పగబట్టిన వాళ్ళ ఆచూకీ తెలుసుకోవచ్చు. కానీ ఎలా? వీడికి ఏమాత్రం ప్రమాదం జరిగినా మన పిల్లలకు ప్రమాదమే అన్నాడు. ఎవరో తెలివిగా పథకం పన్ని కానీ ఖర్చు లేకుండా ఈ కుర్రాన్ని ఆస్తిపరుణ్ణి చేశారు. చేసిన వాళ్ళు చేసినట్లు ఊరుకోకుండా మన జీవితాన్ని నవ్వులు పాలు చేశారండి అంది శాంతాదేవి. బాబు తన పేరు విజయ్ అని చెప్పాడు. ఎన్ని ప్రశ్నలు వేసినా వాడు చెప్పే విషయం ఒక్కటే. వాడిని గోపీనాథ్ పెంచాడు. వాడి తల్లి పేరు శాంతాదేవి. వాడప్పుడే శాంతాదేవిని అమ్మ అని పిలవటం ఆరంభించాడు. వాడిని ఇంకేం ప్రశ్నలు వేసినా తలనొప్పి అంటాడు. ఎవరో కానీ ఆ కుర్రాడికి మంచి శిక్షణ ఇచ్చారు. విజయ్ ప్రవర్తన చాలా చక్కగా ఉంది. వాడు ఆడపిల్లలిద్దరినీ పెద్ద చెల్లి చిన్న చెల్లి అని పిలుస్తున్నాడు. అభిమానంగా చూస్తున్నాడు. ఉమా రమ కూడా వాడికి బాగా మచ్చికయ్యారు. గోవిందరావు శాంతాదేవి కూడా ఎన్నో విధాల ఆలోచించారు ఆ కుర్రాడి చేత నిజం చెప్పించాలని. ఏమడిగినా వాడు చెప్పేవి 2 మాటలు. నన్ను గోపీనాథ్ పెంచాడు. మా అమ్మ పేరు శాంతాదేవి. ఇంకేమైనా అడిగితే తలనొప్పి. గోవిందరావుకు చిరాకొచ్చి వాడిని పక్క గదిలోకి తీసుకువెళ్ళి 4 తగిలించి నిజం చెప్పు వేధవకానా అన్నాడు. విజయ్ ఏడుస్తూ కూర్చున్నాడు తప్పితే నిజం చెప్పలేదు. శాంతాదేవి మధ్యలో కలగ చేసుకుని విజయ్ని బయటకు తీసుకొచ్చింది. చిన్న కుర్రాన్ని హింసించటం తనకు నచ్చదని చెప్పింది ఆమె. గోవిందరావు ఆమె వంక అదోలా చూశాడు. ఆ రోజు సాయంత్రం గోవిందరావుకు ఫోన్ వచ్చింది. మిస్టర్ గోవిందరావు, ఇది మొదటి తప్పుగా గుర్తించి వదిలేస్తున్నాను. చిన్న కుర్రాడి మీద చేయి చేసుకుంటావా? నీ పిల్లలకు అంగవైకల్యం రావాలని నీకుందా అంది ఓ కంఠం ఫోన్లో. గోవిందరావు అదిరిపడ్డాడు. మీరు పొరపడ్డారు. నేను విజయ్ మీద చేయి చేసుకున్నానని ఎవరు చెప్పారు అన్నాడు. ఆ సమయంలో శాంతాదేవి అక్కడే ఉంది. ఎవరండి అందామె. నువ్వే విను అంటూ గోవిందరావు ఆమెకు ఫోన్ అందించాడు. ఒకరు చెప్పాలా నాకు? నీ ఇంట్లో ఏం జరిగినా నాకు తెలుస్తుంది. ఇంకెప్పుడు ఆ పసిబాలుడి మీద చేయి చేసుకోకు. నీ పిల్లలకు అంగవైకల్యం వస్తుందని హెచ్చరిస్తున్నాను. అవతల క్లిక్ మనేలోగానే రిసీవర్ శాంతాదేవి చేతిలో నుంచి జారిపోయింది. ఎలా తెలిసిందంటావు వాడికి అన్నాడు గోవిందరావు. అయోమయంగా ముఖం పెట్టింది శాంతాదేవి. వాడేదో సినిమాల్లో ముఠా మనిషని, వాడికి మన ఇంట్లో ఏ క్షణంలో ఏం జరుగుతున్నా తెలిసే ఆధునిక సౌకర్యాలున్నాయనే నేను అనుకోవటం లేదు. అయినా అంత అవసరమో వాడికి ఉండదు. మన ఇంట్లోనే మన మీదే గూఢచారులుగా పనిచేస్తున్నారు ఎవరో అన్నాడు గోవిందరావు. ఎవరే ఉంటారండి వాళ్ళు అంది కంగారుగా శాంతాదేవి. నేను విజయ్ని కొట్టినప్పుడు ఇంట్లో ఎవరున్నారు? వంట మనిషి ఉంది, పని వాళ్ళిద్దరున్నారు, ఇంకా పిల్లలున్నారు, ఇంకా ఇంకెవరున్నారు? మీరు, నేను అని శాంతాదేవి అప్రయత్నంగా భర్త వంక చూసి, ఏమండి మీరు నన్ను అనుమానిస్తున్నారా అంది. గోవిందరావు వెంటనే ఏమీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా ఆ ముగ్గురిని ఇలా పిలు అన్నాడు. వంట మనిషిని పనివాళ్ళని శాంతాదేవి పిలుచుకుని వచ్చింది. మీరు మా ఇంట్లో మాటల్ని బయటకు చేరవేస్తున్నట్లు నాకు అనుమానం వచ్చింది. ఒకే ఒక్కరోజు చూస్తాను. ఇది కొనసాగిందా మీ ఉద్యోగాలు ఊడతాయి అన్నాడు గోవిందరావు తీవ్రంగా. వాళ్ళు ముగ్గురు ఆ దంపతుల కాళ్ళ మీద పడ్డారు. తమకేమీ తెలియదని మొరపెట్టుకున్నారు. తమ అమాయకత్వాన్ని నిరూపించుకునేందుకు ఏ పరీక్షకైనా సిద్ధమే అన్నారు. వాళ్ళని చూస్తుంటే అమాయకులేనని గోవిందరావుకి అనిపించింది. అందుకని మర్నాడు గోవిందరావు వాళ్లను పరీక్షించదలిచాడు. వాళ్ళ ముగ్గురిని ఉదయం నుంచి సాయంత్రం వరకు వంటిల్లు ప్రాంతాలు కదలకూడదని శాసించాడు. భోజనాలయ్యాక విజయ్ని మరొకమారు బెదిరించాడు. ఆ కుర్రాడు ఏమి చెప్పకపోయేసరికి 4 తగిలించాడు. మధ్యలో శాంతాదేవి కలగ చేసుకోకపోతే అతని చేతిలో ఆ కుర్రాడు ఏమైపోయేవాడో ఏమో. ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రకు పడ్డాడు విజయ్. విజయ్ నిద్రకు పడ్డ 10 నిమిషాలకు ఫోన్ వచ్చింది. అది శాంతాదేవి రిసీవ్ చేసుకుంది. మా శక్తి సామర్థ్యాలు తెలుసుండి మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అనవసరంగా పని వాళ్ళను అనుమానించకండి. మీ ఇంట్లో ఏం జరిగేది ఇక్కడ నిమిషాలతో సహా రికార్డ్ అవుతోంది. ఈరోజు నీ భర్త విజయ్ను సరిగ్గా 11:42 కొట్టాడు. నువ్వు వారించకపోతే కుర్రాడు ఏమైపోయేవాడో ఏమో.
శాంతాదేవి మతిపోయిన దానిలా అయిపోయింది. అప్పుడే అక్కడికొచ్చిన గోవిందరావు ఎవరది అని తర్వాత భార్య ముఖభావాలు చూసి చటుక్కున ఫోన్ అందుకున్నాడు. ఏం మాట్లాడు? నీ భర్త సరిగ్గా 11 గంటల 42 నిమిషాలకు విజయ్ని కొట్టినట్లు మాకెలా తెలిసిందనా? ఎలా తెలిసిందని ఆలోచించడం వలన ప్రయోజనం లేదు. మాకు తెలిసి తీరుతుందని గ్రహించాలి. అందువల్ల ఏం జరుగుతుందో ఊహించాలి. ఇంకొకసారి ఇలా జరిగితే ఉమ్మకి కాళ్ళుండవు, రమ్మకు చేతులుండవు. దట్స్ ఆల్. అవతల ఫోన్ క్లిక్కుమంది. ఇంపాసిబుల్ అన్నాడు గోవిందరావు. శాంతాదేవి నోట మాట రాకుండా కాసేపు అలాగే నిలబడిపోయింది. తర్వాత భర్తను సమీపించి అతడి చేయి పట్టుకుని నాతో రండి అంది. ఇద్దరూ పిల్లలు పడుకున్న గదికి వెళ్ళారు. శాంతాదేవి పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుని వీళ్ళిద్దరికీ ఏమైనా అయితే నేను బ్రతకలేనండి. విజయ్ను మన బిడ్డలాగా పెంచుతామండి అంది. గోవిందరావు తల పట్టుకుని శాంత, నా బాధ నీకు తెలుసు. 10 మందిలో పరువుగా బ్రతుకుతున్నాం మనం. చూస్తూ చూస్తూ వీడికి, ఈ విజయ్ గాడికి ఇంట్లో సమాన హోదా ఎలా ఇవ్వగలం? అలా చేస్తే నీ మీద అభియోగం నిజమేనని లోకం నమ్ముతుంది. ఒక పతిదిగా సమాజం నిన్ను వేలెత్తి చూపిస్తుంది. చేతకాని వాడని నన్ను వెక్కిరిస్తుంది. అది నువ్వు నేను కూడా భరించలేము. ఈ కుర్రాడి వెనుక ఉన్న రహస్యం తెలుసుకోకుంటే ఎలా అన్నాడు. వద్దండి, మన పిల్లల క్షేమం కోసం నేను ఎంత అవమానాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అంది శాంతాదేవి. గోవిందరావు మౌనంగా ఉండిపోయాడు. ఏమండి, మీరిక విజయ్ని ఏమీ అననని, కొట్టనని మాట ఇవ్వండి అంది. ఈ మాట నువ్వు అడగగలిగావు కానీ నేను ఇవ్వలేను శాంత అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోవిందరావు. భర్త మాటలకు అర్థాన్ని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది శాంతాదేవి. శాంతాదేవి అనుకున్నంత సుగమంగా లేదు జీవితం. రకరకాలుగా అవమానాలు ఎదుర్కొందామే. ఇరుగు పొరుగు ఆవిడ్ని చూడగానే చెవులు కొరుక్కుంటున్నారు. వీధిలో ఆమెను చూడగానే గౌరవంగా తొలగిపోయే మగవాళ్ళు ఇప్పుడు వెకిలి చూపులు చూస్తున్నారు. ఇంట్లో పనివాళ్ళు తప్ప ఎవరూ ఆమెను గౌరవించటం లేదు. తమ పిల్లల క్షేమం దృష్ట్యా ఆమె విజయ్ మీద ఏగ కూడా వారనివ్వటం లేదు. అది మరిన్ని అపార్థాలకు దారితీస్తోంది. ఆమె విజయ్ మీద చూపే ప్రేమానురాగాల విషయం పనివాళ్ల ద్వారా బయటకు పాకుతోంది. ఆమె శీలవతి కాదన్న విషయంలో బయట వారికి ఎవరికీ ఇప్పుడు సందేహం లేదు. గోవిందరావు అక్క వచ్చిందో పర్యాయం విజయ్ గురించి ఆరాలు తీసింది. ఏ పరిస్థితిలో వాడు తమ ఇంట చేరాడో శాంతాదేవి వదిన గారికి చెప్పుకుంది. వాడు నీ కొడుకు కాకపోతే 4 తన్ని వీధిలోకి గెంటేయాలి. మీకొచ్చిన బెదిరింపు గురించి పోలీసులకు చెప్పాలి. అంతేకాని ఆ వెధవని ఇలా నెత్తికెక్కించుకుని ఆస్తి కట్టబెడతారా అని మరదల్ని మందలించిందామె. తమ్ముడి దగ్గరకు వెళ్ళి దాని ప్రేమాభిమానాల తీరు చూస్తూ ఉంటే వాడు నిజంగానే దాని కొడుకు అనిపిస్తోందిరా. పెళ్లికి ముందు కాలు జారుంటుంది. తనకింక పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఉన్నవాళ్ళిద్దరూ ఆడపిల్లలు. ఈ ఆస్తి తన కొడుకే ఎందుకు అనుభవించకూడదు అనుకుని అదేదో పథకం వేసి నిన్ను బోల్తా కొట్టించి తన కొడుకుని ఇంటికి రప్పించుకుని నీ ఎదురుగానే వాడికి తల్లి ప్రేమను అందిస్తోంది అందామె. గోవిందరావు ఆమె మాటలు నమ్మటానికి ఇష్టపడలేదు. నా మాటలు నమ్మవు కదూ, ఏదో ఒక రోజున అది నిన్ను కూడా విషం పెట్టి చంపేస్తుంది అంది గోవిందరావు అక్క. అలా మాట్లాడకక్క, శాంతి అలాంటిది కాదు అన్నాడు గోవిందరావు. పెళ్ళాం మాటలు విని మరీ ఎంత చచ్చివెదవైపోయావేమిట్రా అని విసుక్కుందామే. ఈ సంభాషణ శాంతాదేవికి వినపడింది. అసలు వినపడాలనే గోవిందరావు అక్క కాస్త గట్టిగా మాట్లాడింది. పెళ్లికి ముందే పరాయి మగాడికి ఒళ్ళు అప్పగించి బిడ్డను కన్న ఆడది పెళ్ళయ్యాక, అందులోనూ బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ కూడా జరిగాక తిన్నగా ఉంటుందట్రా అంది. శాంతాదేవికి ఒళ్ళంతా సూదులతో కూర్చున్నంత బాధ కలిగింది. వదిన గారి సంగతి ఆమెకు తెలియదేమీ లేదు. కానీ ఆవిడ అభియోగాలన్నీ భర్త సహించి ఎలా వింటున్నాడు? ఆయన మనసులో విషబీజం ప్రవేశించిందా? శాంతాదేవి చటుక్కున గదిలోకి ప్రవేశించి, ఏమమ్మా వదిన, 3 పిల్లల తర్వాత నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు కదా, ఆ అనుభవంతోనే ఈ మాటలు అంటున్నావా అంది. గోవిందరావు అక్క తెల్లబోయింది. గోవిందరావు మాత్రం తీవ్రంగా, శాంత, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు అన్నాడు. వయసుతోటే పెద్దవాళ్ళు కారండి మనుషులు అంది శాంతాదేవి. ఆ సంగతి నాకు తెలుసు. బుద్ధిని బట్టే పెద్దరికం. నీ బుద్ధి అలాంటిదో ఇంట్లో 7 ఏళ్ల కుర్రాడు సాక్ష్యం ఇస్తున్నాడుగా అంది గోవిందరావు అక్క.
నా బుద్ధి ఎలాంటిదో నా మొగుడికి తెలుసు, మిగతా వాళ్ళు ఎలా అనుకున్నా నాకు బాధ లేదు అంది శాంతాదేవి. ఆ తెలుస్తూనే ఉంది నువ్వు సిగ్గులేని దానివని. వాడిని చమటం చేసి ఆడిస్తున్నావు. నీ పరిస్థితుల్లో నేనుంటేనా మొగుడు క్షమించినా సరే విషం మింగి చచ్చేదాన్ని అంది గోవిందరావు అక్క. ఇంతకీ మీ బాధ నేను చావలేదనా అంది శాంతాదేవి. శాంత నువ్వు ఊరుకో అన్నాడు అతను. ఊరుకుంటానండి, అన్నీ మీకు తెలుసు, అయినా మీరు ఊరుకుంటున్నారు, నన్ను ఊరుకోమంటున్నారు. ఇలాగే ఊరుకుంటే ఇప్పటికే నలుగురు నమ్ముతున్న ఈ అబద్ధం ఇంకా ఇంకా బలపడిపోతుంది. మన వాళ్ళు అన్నవాళ్లే మనల్ని అర్థం చేసుకోవాలి. పెళ్ళయి 6 ఏళ్ళు దాటింది, ఇంకా ఈవిడ మిమ్మల్ని నన్ను వేరు చేసి మాట్లాడుతుందేమిటి? మనమంతా ఓ కుటుంబం లేని వాళ్ళం కాదు. చేత నేను సాయం చేయాలి, కానీ ఇదే మాట్లాడే పద్ధతి అంది శాంతాదేవి ఉక్రోషంగా. అంతా నా కర్మ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోవిందరావు. ఏదో తమ్ముడన్న అభిమానం కొద్దీ నాకు తోచింది చెప్పాను, కానీ నీ మీద నాకు ద్వేషం ఏమీ లేదమ్మా. మీ సంసారం మీ ఇష్టం వచ్చినట్లు పడండి అంది గోవిందరావు అక్క. మర్నాడు ఆవిడ వెళ్ళిపోయింది. ఇక ముందు నుంచి మన జీవితం ఇలాగే ఉంటుంది. నాకు నీ మీద పూర్తి సానుభూతి ఉంది. నన్ను మాత్రం అపార్థం చేసుకోకు శాంత అన్నాడు గోవిందరావు భార్యతో. అప్పటికే శాంతాదేవి ఒక నిర్ణయానికి వచ్చింది. రమ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే గోవిందరావుకు మెలకు వచ్చింది. పక్కలో శాంతాదేవి లేదు. శాంత, శాంత, అమ్మాయి లేచింది అని పిలిచాడతను. జవాబు రాలేదు. బహుశా బాత్రూంకు వెళ్ళి ఉంటుందని అనుకున్నాడు. అతడు రమ్మను సముదాయించడానికి యత్నిస్తూ ఉండగా విజయ్ అక్కడికి వచ్చాడు. ఏరా ఎలా వచ్చావు చిరాగ్గా అడిగాడు గోవిందరావు. బాత్రూంకి వెళ్లాల్సి లేచాను, చిన్న చెల్లి ఏడుపు వినిపించింది అన్నాడు. బాత్రూం నుంచి వస్తున్నావా? అమ్మ బాత్రూంలో లేదా? లేదు. ఉలిక్కిపడి లేచాడు గోవిందరావు. వెతికి చూడగా శాంతాదేవి ఇంట్లో ఎక్కడా లేదు. ఆ ప్రయత్నంలోనే అతనికి తలగడ కింద ఓ ఉత్తరం కనపడింది. అది చూడగానే అతని మనసు కీడును శంకించింది. వణుకుతున్న చేతులతో దాన్ని చదివాడతను. ఏమండి, నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. నా శవం కూడా మీ కళ్ళబడదు. నా పిల్లల్ని ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకు మించి వేరే మార్గం కనపడటం లేదు నాకు. విజయ్ గురించి మీరేమని చెప్పగలరు? ఇప్పుడైతే నా మీద ప్రేమతో వాణ్ణి భరించానని చెప్పుకోవచ్చు. సుఖంగా గడిచిపోతున్న మన కాపురంలో దేవుడే ఈ చిచ్చు పెట్టాడు. మీ క్షేమాన్ని, మన పిల్లల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చావాలనే నిర్ణయానికి వచ్చాను. పిల్లలకు మాత్రం నిజం చెప్పకండి. ఊరెళ్ళిందని మళ్ళీ వస్తుందని చెప్పండి. అవసరం అనిపిస్తే 2వ పెళ్లి చేసుకోండి. అందుకు ఈ ఉత్తరం ఉపయోగించుకోండి. శాశ్వతంగా మీకు దూరం అయిపోతున్న మీ శాంత. ఉత్తరం చదివి కాసేపు అలా నిశ్చేష్టుడే ఉండిపోయాడు గోవిందరావు. ఆఖరికి శాంత ఎంత పని చేసింది? అసలు శాంత ఇలా ఎందుకు ప్రవర్తించింది? రకరకాల ప్రశ్నలు గోవిందరావును బాధించాయి. అయితే తన ప్రవర్తన కూడా ఆమెను కొంతవరకు ఆత్మహత్య పట్ల ప్రోత్సహించినట్లు అతనికి అనిపించింది. కానీ తను ఏం చేస్తాడు? తను ఆమెను పల్లెత్తి మాట అనలేదు. చుట్టూ ఉన్న సమాజాన్ని అదుపులో పెట్టడం తన వల్ల కాలేదు. కానీ ఆడదాని బ్రతుకు చుట్టూ ఉన్న సమాజంపైనే ఆధారపడి ఉంది. ఆ సమాజం ఆమెను వెక్కిరిస్తున్నప్పుడు భర్త ఆమెను ప్రత్యేక శ్రద్ధతో చూడాలి. కానీ తను అలా చూడలేదు. తనున్న పరిస్థితులు అలాంటివి. విచిత్రమైన పరిస్థితులు శాంతను ఆత్మహత్యకు పురుగొల్పాయి. ఇప్పుడు తనేం చెయ్యాలి? శాంతను రక్షించుకునే అవకాశం ఇంకా ఉందా? గోవిందరావు బుర్ర హఠాత్తుగా పనిచేయటం ప్రారంభించింది. ఇప్పుడు టైం 5 అయింది. శాంత ఇల్లు వదిలిపెట్టి ఎంతసేపు అయిందో? ఎంతైనా 2-3 గంటలు దాటి ఉండదు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే అప్పుడు ఈ ఉత్తరం చూపించాలి. పోలీసులు మొత్తం కథ అడుగుతారు. వాళ్లకు నిజం చెప్పక తప్పదు. విజయ్ తన కొడుకు కాదన్న విషయం ఊరంతా తెలుస్తుంది. కానీ అందువలన ఉమారామలకు ప్రమాదం. శాంత కోరిక అది కాదు. పిల్లల క్షేమం కోసమే శాంత ఆత్మత్యాగానికి తలపడింది. ఈ ఉత్తరం సంగతి తనకు తప్ప మరెవరికి తెలియదు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచటమే మంచిది. ఎవరైనా అడిగితే పుట్టింటికి వెళ్ళిందని చెప్పొచ్చు. ఎటొచ్చి పుట్టింటి వాళ్ళు అడిగితే పుట్టింటికని బయలుదేరింది, అంతకుమించి నాకేమీ తెలియదు అని చెప్పాలి. మిస్టర్ గోవిందరావు, విజయ్ను నువ్వు ఈరోజు సాయంత్రం 5 గంటలకు కొట్టావు.
నా ఆఖరి హెచ్చరిక కూడా అయిపోయింది కాబట్టి నీ ఉమా రామ ఏమవుతారో చూసుకో. గోవిందరావు కంగారుగా, అబద్ధం, ఆ సమయంలో నేను ఇంట్లో లేను, ఇంటికి నేను 6ంటికి వచ్చాను అన్నాడు. నీ సంజాయిషీలు నేను వినను, నీ మాటలు నేను నమ్మను. ఈరోజు రాత్రి నీ రమకు ఏం గతి పడుతుందో చూసుకో. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఆ వివరాలు నీకు అనవసరం, హెచ్చరిక అయిపోయింది. ఫోన్ క్లిక్కుమంది. గోవిందరావు మతిలేని వాడిలా వేరే చూపులు చూశాడు. తర్వాత నెమ్మదిగా రిసీవర్ క్రెడిల్ చేసి విజయ్ అని పిలిచాడు. ఏం డాడీ అంటూ పరిగెత్తుకొచ్చాడు విజయ్. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నిన్నెవరైనా కొట్టారా అడిగాడు. లేదు డాడీ, ఆయా రమను ఆడిస్తూ ఉంటే నేను ఉమా ఆడుకుంటున్నాం. గోవిందరావు విజయ్ని మరికొన్ని ప్రశ్నలు వేశాడు, కానీ ఉపయోగించే సమాచారం ఏదీ రాలేదు. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? అతడికి తప్పుడు సమాచారాన్ని ఎవరిచ్చారు? దానిని అతడు ఎలా నమ్మాడు? అతడికి విజయ్ మీద ఆసక్తి ఏమిటి? గోవిందరావు కాసేపు ఆలోచించి, ఏం లాభం లేదు, శివప్రసాద్కి ఫోన్ చేయాలి అనుకున్నాడు. అనుకున్నది తడవుగా అతడి వేళ్లు చకచక పనిచేశాయి. హలో, శివప్రసాద్ స్పీకింగ్ అంది అవతలి కంఠం. శివప్రసాద్ నువ్వేనా? నేను గోవిందరావుని మాట్లాడుతున్నాను. సార్, ఏమిటి విశేషాలు అందా కంఠం వినయంగా. నీ వల్ల నాకు సాయం కావాలి. చెప్పండి సార్. కొద్ది నిమిషాల క్రితం నాకు ఫోన్ కాల్ వచ్చింది. సాయంత్రం 5ంటికి నేను కొట్టానుట. నా కూతురు రమను ఏదో చేస్తానని బెదిరిస్తూ మాట్లాడాడో వ్యక్తి. శివప్రసాద్ ఆశ్చర్యపడినట్లున్నాడు. అదంతా కంఠంలో ధ్వనించింది. చాలా చిత్రంగా ఉంది సార్. అలా ఎందుకు జరిగిందో? ఎందుకో ఒకందుకు జరిగింది. ఈ విషయంలో నువ్వు చేయగలిగింది చెయ్యి అన్నాడు. సార్, ఇంటి దగ్గర సాయానికి మనుషుల్ని పంపించమంటారా? 2 పంపించు, నాకు భయంగా ఉంది అన్నాడు గోవిందరావు. తర్వాత అతను ఫోన్ పెట్టి ఆయాను పిలిచాడు. అతని పిలుపు వింటూనే ఆయా అక్కడికి వచ్చింది, రామను ఎత్తుకుని. గోవిందరావు 2 చేతులు చాపగానే రామ అతడి మీదకు దూకేసింది. అతని పాపను హృదయానికి హత్తుకుని ముఖాన్ని ముద్దులతో నింపేసి ఆయా వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసి, అత్యవసర పరిస్థితుల్లో దీని తల్లి పుట్టింటికి వెళ్ళింది. నువ్వు 3 రోజుల్లోనే దీన్ని చక్కగా మచ్చిక చేసుకున్నావు. నువ్వు ఇలాగే ఈ పాపకు తల్లిని మరిపించాలి. నీ రుణం ఉంచుకోను అన్నాడు. ఇందులో రుణానిదే ఉందండి. ఇది నా వృత్తి. డబ్బు తీసుకుని చేస్తున్న పనిని మీరు మెచ్చుకోవటం మీ సహృదయత. కలకాలం ఈ పాపను నేను చూడక్కర్లేదుగా. కన్న బిడ్డను విడిచి వాళ్ళ అమ్మ మాత్రమే అన్నాళ్ళు ఉండగలదు. కొద్ది రోజుల్లో ఎలాగూ వచ్చేస్తుంది అంది ఆయా. ఆమె చేతులు చాపగానే రామ ఆమె మీదకు దూకింది. కానీ రామ ఆయా దగ్గర ఉండలేదు. వచ్చి రాని ధ్వనులతో తండ్రిని మళ్ళీ చేయి చాపమని కోరింది. అలా ఇద్దరి మీదకి దూకుతూ కాసేపు ఆడుకుంది రమ. ఈరోజు దాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు అన్నాడు గోవిందరావు. నేను ఇంట్లో ఉన్నన్నాళ్ళు రామను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటాను అంది ఆయా. గోవిందరావు పర్యాయం కళ్ళు తుడుచుకున్నాడు. బహుశా అతడికి శాంతాదేవి గుర్తుకొచ్చినట్లుంది. ఆయా రామను తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు గోవిందరావు. అతడింకా ఆలోచనల్లో ఉండగానే ఆ ఇంటికి 2 మనుషులు వచ్చారు. 2 కండలు తిరిగిన వస్తాదుల్లా ఉన్నారు. మమ్మల్ని శివప్రసాద్ పంపాడు అన్నారు వాళ్ళు. గోవిందరావు వాళ్ళని చూసి తృప్తిగా నేటూర్చాడు. తర్వాత ఆయా ఉన్న గదిని వారికి చూపించి, ఆయా చేతుల్లో ఉన్న నా పాపను మీరు ఈ రాత్రంతా కనిపెట్టి ఉండాలి. జాగ్రత్తగా ఉన్నందుకు ఎంత పారితోషకమో, అజాగ్రత్తగా ఉన్నందుకు అంత శిక్ష అన్నాడు. ఒక పనికి అంగీకరించాక పారితోషకం తీసుకోవటం మాత్రమే అలవాటు మాకు అన్నాడు వస్తాదుల్లో ఒకడు. రాత్రి 2 గంటలకు గోవిందరావు ఇంట్లో కాలింగ్ బెల్ మోగింది. గోవిందరావు కంగారుగా లేచాడు. వచ్చినది ఎవరై ఉంటారు? బెదిరించిన మనిషి వచ్చాడా? వస్తాదు తలుపు తీయటానికి వెళ్తూ ఉంటే గోవిందరావు ఆగమన్నాడు. ఆగంతకుడు వస్తాదును పడగొడితే తను ఒంటరిగా మిగిలిపోతాడు. తనే వెళ్ళి తలుపు తీస్తే తనకేమైనా ప్రమాదం జరిగితే ఆగంతకుడిని వస్తాదు జాగ్రత్తగా ఎదుర్కొంటాడు. ఆయా ఉన్న గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బయట నుంచి బాత్రూంలోకి ఏ వెంటిలేటర్ ద్వారానో ఆగంతకుడు వచ్చే అవకాశం ఉంటుందని భయపడి గోవిందరావు 2వ వస్తాదును బయట కాపలాగా పెట్టాడు. వస్తాదుకు ఏం చేయాలో చెప్పి గోవిందరావు గుమ్మం దగ్గరికి నడిచాడు. గోవిందరావు సూచన ప్రకారం వస్తాదు టెలిఫోన్ దగ్గరకు నడిచాడు. గోవిందరావు వణుకుతున్న చేతులతో తలుపు తీశాడు.
ఎదురుగా ఓ అపరిచితుడున్నాడు. అతడి ముఖానికి ఉన్న గడ్డం మీసాలు అతడెవరో తెలుసుకునేందుకు వీల్లేకుండా ఉన్నాయి. హలో గోవిందరావు, నన్ను గుర్తుపట్టావా అంటూ చెయ్యి చాపాడతను. అతనెవరో గుర్తు లేకపోయినా గోవిందరావు అప్రయత్నంగా చెయ్యి చాపాడు. ఆ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే గోవిందరావు చేతికేదో గుచ్చుకున్నట్లయింది. మోసం అంటూ అరిచి ఉన్నవాడు ఉన్నట్లుగా కూలిపోయాడు గోవిందరావు. అది చూసిన వస్తాది వెంటనే టెలిఫోన్ ఎత్తబోయాడు. అతను రిసీవర్ తీసేలోగానే ఆగంతకుడి చేతిలో రివాల్వర్ మెరిసింది. క్షణంలోనే అది పేలింది. కానీ శబ్దం లేదు. వస్తాది మాత్రం ఉన్నవాడు ఉన్నట్లుగా కూలిపోయాడు. ఆగంతకుడు తిన్నగా ఆయా ఉన్న గదిలోకి వెళ్ళాడు. అక్కడే రమ, ఆయా ఒకరినొకరు వాటేసుకుని నిద్రపోతున్నారు. ఆగంతకుడి చెయ్యి ఆయా మెడ మీదకు వెళ్ళింది. అతడి వేలికి కట్టి ఉన్న చిన్న సూది ఆమె మెడకు గుచ్చుకుంది. ఆమె ఒకసారి సన్నగా మూలిగి కొద్దిగా కదిలి మెడ వాల్చింది. ఆగంతకుడు రమను చేతిలోకి తీసుకున్నాడు. అతడు ఎత్తుకున్నాక కూడా ఆ పాపకు మెలకువ రాలేదు. ఆగంతకుడు పాపను ఎత్తుకుని వీధిలోకి నడిచాడు. అక్కడ ఉన్న కారులో ఎక్కాడు. పాపను బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు. తను ముందు సీట్లోకి వెళ్ళాడు. కారు కదిలింది. బాత్రూమ్ గోడ అవతల కాపలా కాస్తున్న వస్తాదికి చిన్న కునుకు పట్టినట్లయింది. గోడకు చారగిలబడి అతడు నిద్రపోతున్నాడు. మధ్యలో మెలకువ వచ్చి ఉలిక్కిపడి లేచాడతను. కళ్ళు నిలుముకుని ఒక కంగారుగా ఓసారి చుట్టూ చూసి తర్వాత పైకి చూశాడు. బాత్రూమ్ వెంటిలేటర్ అద్దాలు పగిలి లేవు. అతడు అమ్మయ్య అనుకుని నిట్టూర్చి మత్తు వదలటం కోసం ఓసారి ఇల్లు చుట్టి రావాలనుకున్నాడు. అలా తిరుగుతూ ఓసారి ఇంట్లోకి వెళ్ళి రెండో వస్తాదును పలకరించాలనుకున్నాడు అతను. వీధి తలుపులు చారగిల వేసి ఉండటం గమనించి ఆశ్చర్యపడి చటుక్కున ఇంట్లోకి వెళ్ళాడు. గుమ్మానికి దగ్గరలోనే ఉన్న గోవిందరావు కనపడ్డాడు. వస్తాదు ఉలిక్కి పడ్డాడు. టెలిఫోన్ దగ్గర పడి ఉన్న వస్తాదు మిత్రుడు కనపడ్డాడు. వస్తాదు అతన్ని కదిపి చూశాడు. ఒంటి మీద ఎక్కడా గాయం కనపడలేదు. మనిషికి ఊపిరాడుతోంది. వస్తాదు అతన్ని గట్టిగా కుదిపాడు. కొద్ది నిమిషాలు అలా చేసేసరికి పడిపోయిన వస్తాదు లేచి నిలబడి, ఏం జరిగింది, నేనెక్కడున్నాను అన్నాడు. ఇద్దరు వస్తాదులు ఒకరి సంగతి ఒకరికి చెప్పుకున్నారు. మనకు శిక్ష తప్పదు అన్నాడు ఓ వస్తాదు. మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మన బాధ్యత ఆ పాపను కాపాడటం. పద అక్కడ పరిస్థితి చూద్దాం. రామ అక్కడ లేకపోవటం వారు గుర్తించడానికి ఎంతోసేపు పట్టలేదు. ఏం చేస్తాం, ఆగంతకుడు మనల్ని మించినవాడు. ముందు గోవిందరావు గారి పరిస్థితి చూద్దాం. ఇద్దరూ వెళ్ళి గోవిందరావుని కదిపి కుదిపి మెలకు రప్పించి జరిగింది చెప్పారు. గోవిందరావుకు మళ్ళీ స్పృహ తప్పినంత పనయింది. మీరేం చేస్తున్నారు అన్నాడు కోపంగా. జీవితంలో మొదటిసారి ఓడిపోయాం అన్నాడు వస్తాదు నీరసంగా. నా రామ ఎలా ఉంది, క్షేమమేనా? గోవిందరావు వణుకుతున్న కంఠంతో అడిగాడు. ఆమె క్షేమంగా ఉంటుందన్న నమ్మకం ఉంటే గోవిందరావు కంఠం అలా వణికి ఉండేది కాదు. గోవిందరావు, నా హెచ్చరికను నువ్వు లక్ష్య పెట్టడం లేదు. ఈ రాత్రి వచ్చి ఓమని కూడా తీసుకుపోతాను. వద్దు, నీకేం కావాలో చెప్పు అన్నాడు గోవిందరావు. నా మాట నువ్వు విననప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? నువ్వెవరో నాకు తెలియదు. నీకు అనుమానంగా ఉంటే విజయ్నే వచ్చి అడిగి తెలుసుకో. వాడు నా పిల్లలతో కలిసిమెలిసి ఆడుకుంటున్నాడు. వాడి మీద నాకేమీ పాగలేదు. అసలే తల్లి దగ్గర లేక నా పిల్లలు బెంగటిల్లు ఉన్నారు. వాళ్లను నువ్వు బాధించొద్దు వేడుకోలుగా అన్నాడు. నీ పిల్లలు నీకెంత ప్రాణమో నా పిల్లాడు నాకు అంతే కదా. ఈరోజు ఉమను తీసుకువెళ్ళక తప్పదు అంది అవతల కంఠం. తీసుకెళ్ళి ఏం చేస్తావు? నువ్వు విజయ్ని హింసించిన దానికి రెట్టింపు హింసించి నీపై పగ తీర్చుకుంటాను. అయ్యో, నేను విజయ్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నానంటే నమ్మవేం? కట్టుకున్న పెళ్ళానికే నిజం చెప్పని నీ చరిత్ర నాకు పూర్తిగా తెలుసు. నీ మాటలు ఎందుకు నమ్ముతాను? అవతల క్లిక్ మంది. గోవిందరావుకు కాళ్ళు చేతులు ఆడలేదు. అతను పరుగున కూతురు దగ్గరికి వెళ్ళాడు. విజయ్ ఉమా ఏదో ఆడుకుంటున్నారు. గోవిందరావు కూతురుని ఎత్తుకుని మావయ్య గారింటికి వెళ్దాం, వస్తావా అని అడిగాడు. ఓ అంది ఉమ. నేను వస్తాను అన్నాడు విజయ్. గోవిందరావుకు విజయ్ని తన పరిచయస్తుల ఇంటికి తీసుకువెళ్ళటం ఇష్టం లేదు. అందుకని నువ్వు వద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పి కారులో బయలుదేరి తనకు బాగా తెలిసిన పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖరరావు ఇంటికి వెళ్ళాడు. ఏమిటి విశేషాలు అడిగాడు చంద్రశేఖరరావు. నీకు తెలియనివేమున్నాయి అన్నాడు గోవిందరావు నీరసంగా.
ఉమ పుట్టినరోజుకు ఆహ్వానం అందినా ఏవో పనులు ఉండటం వలన చంద్రశేఖరరావు వెళ్ళలేకపోయాడు. అతడి భార్య మాత్రం వెళ్ళి విశేషాలు భర్తకు అందచేసింది. వెంటనే అతడు ఫోన్ చేసి గోవిందరావును సంగతి ఏమిటని అడిగాడు. ఈ విషయంలో తనేమైనా సాయపడగలనా అని కూడా అడిగాడు. ఎవ్వరూ సాయపడలేరు, అంతా నా దురదృష్టం అన్నాడు గోవిందరావు. అప్పుడు నాకు తెలిసిందేముంది, నువ్వేదో దాస్తున్నావు అన్నాడు చంద్రశేఖరరావు. అన్నీ తర్వాత చెప్తాను. నాకు తెలియని వ్యక్తి ఎవరో ఉమను తీసుకుపోతానని బెదిరిస్తున్నాడు. నాకేదో భయంగా ఉంది. ఈ రోజుకు దీన్ని నీ రక్షణలో ఉంచుతున్నాను. ఇంట్లో ఉంచినా పోలీస్ స్టేషన్లో ఉంచినా దీని రక్షణ భారం నీదే అన్నాడు గోవిందరావు. అసలేమిటి కథ? ఇప్పుడు అర్జెంటు పని మీద వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, అప్పుడు అన్నీ చెప్తాను అంటూ హడావుడిగా అక్కడి నుండి బయలుదేరాడు గోవిందరావు. అతడి మనసు పాడే ఆరాటాన్ని సూచిస్తూ కారు చాలా స్పీడ్గా నడిచింది. అది శివప్రసాద్ ఇల్లు చేరడానికి ఎంతోసేపు పట్టలేదు. శివప్రసాద్ గోవిందరావును సాదరంగా ఆహ్వానించాడు. ఎక్కడో ఏదో మోసం జరిగింది అన్నాడు గోవిందరావు. ఏమైంది? రాత్రి రమ మాయమైంది. డేర్ డెవిల్ కిడ్నాపింగ్ అన్నాడు గోవిందరావు. అతడి కంఠం విన్నా ముఖం చూసినా ఏడవటానికి సిద్ధంగా ఉన్నాడనిపిస్తోంది. శివప్రసాద్ చాలా ఆశ్చర్యపడ్డాడు. మరి నేను పంపిన వస్తాదులు ఏమయ్యారు? సారీ చెప్పి వెళ్ళిపోయారు. శివప్రసాద్ ఆలోచనలో పడ్డాడు. గోవిందరావు తీవ్రంగా శివప్రసాద్ వంక చూసి, నాకు నా రమ కావాలి అన్నాడు. నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను సార్ అన్నాడు శివప్రసాద్. ప్రయత్నించడం కాదు, నాటకాలు కట్టిపెట్టు. రమ లేనిదే నేను బ్రతకలేను. నా చిట్టి తల్లి నాకు కావాలి. నువ్వే దాన్ని మాయం చేసావని నాకు తెలుసు. సార్ సార్ అన్నాడు శివప్రసాద్ కంగారుగా. నీకు తప్ప ఇంకెవరికి ఆ అవకాశం లేదు, అవసరమూ లేదు. సార్, ఆఖరికి మీరు నన్ను అనుమానిస్తున్నారా అన్నాడు శివప్రసాద్ దీనంగా. బాగా ఆలోచించి ఎవరిని అనుమానించాలో నువ్వే చెప్పు అన్నాడు గోవిందరావు. అవకాశం నాకున్న మాట నిజమే, కానీ అవసరం నాకేమిటి అన్నాడు శివప్రసాద్. అవసరం లేకేం? ఉమారమ లేకుంటే విజయ్ ఒక్కడే నాకు మిగులుతాడు అన్నాడు గోవిందరావు. పిల్లలంటే మీకున్న సెంటిమెంట్ బాగా తెలిసిన వాణ్ణి, వాళ్ళ జోలికి నేనెందుకు వెళ్తాను సార్? అసలుకే మోసం తెచ్చుకునేంత తెలివి తక్కువ వాణ్ణి కాదు నేను అన్నాడు శివప్రసాద్. నువ్వు కాకపోతే మరెవరై ఉంటారు అన్నాడు గోవిందరావు. శివప్రసాద్ ఆలోచనలో పడ్డాడు. ఈ కేసులో మూడో వ్యక్తి ప్రమేయం ఎలా వచ్చిందో అతడికి అంతుపట్టడం లేదు. సార్, ఎలా ప్రవేశించాడో మన వ్యవహారంలోకి మూడో వ్యక్తి ప్రవేశించాడు. అతనెవరో అంతుపట్టడం లేదు నాకు అన్నాడు శివప్రసాద్. నేనే ఆ మూడో వ్యక్తిని అంటూ తలుపు చాటు నుంచి ఓ వ్యక్తి ప్రవేశించాడు అక్కడికి. ఇద్దరూ కంగారుగా లేచి నిలబడ్డారు. ఎవరు నువ్వు అన్నాడు గోవిందరావు. నేనెవరో తర్వాత చెప్తాను, ముందు మీరు నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి అన్నాడు అతను. చెప్పకపోతే? మిస్టర్ గోవిందరావు, చంద్రశేఖరరావు ఇంటికి ఫోన్ చేసి ఉమ ఉందో లేదో కనుక్కో, లేదని చెప్తారు, అప్పుడు నాతో మాట్లాడదు గాని అన్నాడు ఆ వ్యక్తి. గోవిందరావు కంగారుగా చంద్రశేఖరరావు ఇంటికి ఫోన్ చేసి కబురు విని కంగారు పడిపోయాడు. చంద్రశేఖరరావు గోవిందరావు వెనకనే ఏదో పని మీద బయలుదేరాట. అతడు అలా వెళ్ళగానే ఓ వ్యక్తి మెరుపులా వచ్చి ఉమను తీసుకుని వెళ్ళిపోయాట. చంద్రశేఖరరావు భార్య పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిందిట. నువ్వెవరివి అన్నాడు గోవిందరావు వణుకుతున్న కంఠంతో. చెబుతాను, కానీ ముందు నా ప్రశ్నలకు జవాబు కావాలి. అడుగు. విజయ్ ఎవరు? నిజాలు నాకు తెలియవు. శాంతకు వివాహానికి ముందు పుట్టిన బిడ్డ అని 10 మందిలోనూ ఉండగా ఒకడు ఆమెకు బిడ్డను అందించాడు. ఆమె ఆ మాటల్ని ఖండించలేదు అన్నాడు గోవిందరావు. అలాగా, మరి విజయ్ని పట్టడానికి వీల్లేదని నీకు బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి? ఏమో తెలియదు. ఆ వ్యక్తి చేతిలో రివాల్వర్ మెరిసింది. నేను మిమ్మల్ని చంపను, కానీ వికలాంగుల్ని చేస్తాను. ఇదే గతి కొన్ని క్షణాల తర్వాత నీ బిడ్డలకు పడుతుంది. అసలు సంగతి ఏమాత్రం పొల్లిపోకుండా నాకు చెప్పాల్సిందే. నిజం నాకు తెలియదని అనుకోకండి. మీ నోట చెప్పించాలన్నదే నా తాపత్రయం. ఏమిటి నీకు తెలిసిన నిజం అన్నాడు గోవిందరావు. ఉదాహరణకు, విజయ్ శాంతకు పుట్టాడు అన్నావు, అది పెళ్లికి ముందు. విజయ్ మీ పెళ్లికి ముందు పుట్టిన మాట నిజమే, కానీ వాడు శాంత బిడ్డ కాదు, నీ బిడ్డ అంటాను. నాకు తెలిసిన ఎన్నో నిజాల్లో ఇది మొదటిది.
గోవిందరావు కంగారు పడ్డాడు. శివప్రసాద్ ముఖంలో అయితే భయమే వెలిసింది. ఇద్దరూ ఏకకంఠంతో "ఎవరు నువ్వు?" అన్నారు. "ఇంకా సమయం రాలేదు చెప్పటానికి, ముందు నేను అడిగిన దానికి చెప్పండి." గోవిందరావు కుర్చీలో కూలబడి శివప్రసాద్ వంక నిస్సహాయంగా చూశాడు. శివప్రసాద్ కథ చెప్పటానికే నిర్ణయించుకున్నాడు. అతను చెప్తూ ఉంటే ఆ వ్యక్తి వింటూ నిలబడ్డాడు. శివప్రసాద్ అక్క పద్మినికి గోవిందరావుకి పుట్టిన అక్రమ సంతానం విజయ్. పద్మినిని గోవిందరావు మోసం చేశాడు. తన జోలికి రాకుండా ఉంటే ఆమెకు పుట్టిన బిడ్డకు మంచి భవిష్యత్ అందేలా చేస్తానని, ఆమె పెళ్లి ఖర్చులు తను భరిస్తానని అన్నాడు. పద్మిని తమ్ముడు శివప్రసాద్కు కాస్త గోవిందరావు లాంటి వాళ్ళ అండ కావాలి. అన్ని విధాలా అంగీకరించి పద్మిని గోవిందరావు షరతులకు అంగీకరించింది. ఫలితంగా విజయ్ అనాథ శరణాలయంలో పెరిగాడు చాలా కాలం. గోవిందరావుకు అనుభవించిన స్త్రీపై సెంటిమెంట్ ఉన్నా లేకపోయినా తనకు పుట్టిన బిడ్డలంటే మాత్రం సెంటిమెంట్. విజయ్ అనాథ శరణాలయంలో పెరగటం అతనికి చాలా బాధగా ఉంది. అందు గురించి అతడు మదనపడసాగాడు. అందుకు చెత్త పథకం ఎందుకు? ఓ ఆడదాన్ని మానసికంగా హింసించటం ఎందుకు? నీ భార్య శాంతాదేవికి విశాల హృదయం ఉంది. నీ వెధవ చరిత్రను చెప్పుకుని ఏడిస్తే ఆమె నిండు హృదయంతో క్షమించి ఉండేది కదా. ఆ బిడ్డను మనస్ఫూర్తిగా ఆదరించి చేరదీసేది కదా అన్నాడు ఆ వ్యక్తి. తర్వాత కథ చెప్పడానికి శివప్రసాద్ను మళ్ళీ హెచ్చరించాల్సి వచ్చింది. ఈ భాగాన్ని అతడు చాలా ఇబ్బంది పడుతూ చెప్పాడు. ఆ వ్యక్తి ఏ భావమూ లేకుండా వింటున్నాడు. ముందు విజయ్ని ఇంట్లో అలా ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ ఈలోగా గోవిందరావు కన్ను శివప్రసాద్ చెల్లెలు సుభద్రపై పడింది. అంతవరకు వారి పథకం ఏమిటంటే, శాంతాదేవికి ఇంకా ఎలాగూ పిల్లలు పుట్టరు కాబట్టి, వాళ్ళకి ఎలాగూ మగపిల్లలు లేరు కాబట్టి, నిజం చెప్పు చెప్పకు విజయ్ని ఇంట్లో ప్రవేశపెట్టాలి. అయితే గోవిందరావు కన్ను సుభద్ర మీద పడటంతో పథకం మార్చాల్సి వచ్చింది. సుభద్ర అపురూప సౌందర్యవతి మాత్రమే కాదు, పద్మిని కంటే తెలివైనది. గోవిందరావుకి తనను వివాహం చేసుకునే ఉద్దేశం లేదని ఆమె గ్రహించింది. గోవిందరావును వివాహం చేసుకోవటానికి ఆమెకు అభ్యంతరం లేదు. అందువల్ల ఆమె గోవిందరావు వల్ల పడలేదు. అలాగని ఊరుకోకుండా ఒంటరి సమయాల్లో అతన్ని రెచ్చగొట్టి ఊరించి అందకుండా పోతూ ఉండేది. క్రమంగా గోవిందరావుకు సుభద్రపై ఆకర్షణ పెరిగింది. అతడు ఆమె వలలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలనే స్థితికి వచ్చాడు. వారి వివాహానికి శాంతాదేవి మాత్రమే అడ్డు. ఈ వివాహం శివప్రసాద్కి ఆమోదయోగ్యమే అయింది. గోవిందరావు వంటి ధనవంతుడితో తనకు సంబంధ బాంధవ్యాలు గట్టిపడతాయి. అక్క కొడుకు కాబట్టి విజయ్కు మంచి రక్షణ ఉంటుంది. అప్పుడే ముగ్గురి బుర్రలు పనిచేశాయి. విజయ్ని ఇంట్లో ప్రవేశపెట్టడంతోనే శాంతాదేవికి మానసిక హింస ప్రారంభం కావాలి. ఆఖరికి ఆమె ఆత్మహత్యకు సిద్ధపడాలి. విజయ్ను కొట్టటము, ఆ విషయమే టెలిఫోన్లో రావటము ముందుగా నిర్ణయించుకున్న పథకాలు. సమాజం, గోవిందరావు అక్కలాంటి వారు తమకు తెలియకుండానే తమ సహజ పద్ధతిలో ఈ పథకానికి సహకరించారు. శాంతాదేవి ఆత్మహత్య చేసుకుంది. కానీ విజయ్ గురించిన టెలిఫోన్లు ఆగలేదు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? శాంతాదేవి మీరనుకున్నంత తెలివి తక్కువది కాదు. మనసు చెదిరి ఆమె పుట్టిల్లు చేరి తన దీనగాథ చెప్పుకుంది. ఆమె తమ్ముడు నా దగ్గరకు వచ్చి ఈ కథంతా చెప్పాడు. చంటి పిల్లను వదిలి ఉండలేకపోతోందామె. ఆమె సమస్య అంతా విని నాకు ఉపాయం తోచింది. ఇంకా విజయ్ పేరుతో టెలిఫోన్స్ చేసి ఈ పథకంలో ఎవరున్నారో వారిని కంగారు పెట్టవచ్చు. అలాగే కిడ్నాపింగ్ పేరుతో పిల్లల్ని ఎత్తుకుపోయి తల్లి దగ్గరకు చేర్చవచ్చు. శాంత బతికే ఉందా? ఉత్సాహంగా అన్న గోవిందరావు ముఖం అంతలోనే పాలిపోయింది. ఇప్పుడు శాంత బ్రతికుంటే మాత్రం తను ఆమెకు తన ముఖాన్ని ఎలా చూపించగలడు? నీ దురదృష్టం కొద్దీ ఆమె ఇంకా బ్రతికే ఉంది. నీ అదృష్టం ఏమిటంటే ఇప్పుడు నీ కథ అంతా విని కూడా ఆమె నిన్ను క్షమించవచ్చు అని ఆ వ్యక్తి ఆగి, గోవిందరావు, పెళ్లి చేసుకున్నవాడు పిల్లల్ని ఒక్కడినే ప్రేమిస్తే చాలదయ్యా, పెళ్ళాన్ని కూడా ప్రేమించాలి అన్నాడు. గోవిందరావు ఏమీ మాట్లాడలేదు. ఇన్ని ఘోరాలు జరిగినా నువ్వు కిక్కురు మనకపోవటము, పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటము నాకు నీ మీద అనుమానాన్ని కలిగించాయి. నేను రంగంలోకి దిగగానే నువ్వు శివప్రసాద్ చుట్టూ తిరగటంతో కథంతా మీ ఇద్దరి మధ్యనే ఉన్నదనిపించింది. చేసిందేదో చేసావు కానీ తక్షణం పరిగెత్తుకుని నీ భార్య దగ్గరికి వెళ్ళు. చంద్రశేఖరరావు సహకారంతో నీ కూతురు ఉమ కూడా
ఈ పాటికి ఆ ప్రయాణం దారిలో ఉంటుంది అన్నాడు ఆ వ్యక్తి. ఇంతకీ మీరెవరు అడిగాడు గోవిందరావు. నన్ను డిటెక్టివ్ వెంకన్న అంటారు అని ఆ వ్యక్తి అక్కడి నుంచి చెరచెరా వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు అతని చేతిలోని మినీ టేప్ రికార్డర్ను గోవిందరావు, శివప్రసాద్ కూడా చూశారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.